హలో గైస్, వెల్కమ్ టు ప్యాంపర్ పాకెట్స్. ఏంటి మళ్ళీ వీడియో వచ్చాడు, ఒక్కడే మళ్ళీ షాపింగ్కి వెళ్ళిపోయి వాడు ప్యాంపర్ చేసుకుంటారంటారా? కంగారు పడకండి. ఇవాళ మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని వస్తున్నాను. ఇట్స్ నన్ అదర్ దాన్ గిరీష్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మీ గురించి నేను స్పెషల్గా ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు. మేము ఇన్స్టా ఫీడ్ ఓపెన్ చేసాము అని అంటే రీల్స్లో మీరే ఉంటున్నారు. మీ ఫ్రెండ్స్తో కలిసి చక్కగా డ్యాన్స్ వీడియోస్ అండ్ మంచి కూల్ సాంగ్స్తో, కూల్ మూవ్స్తో మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. సో బేసికలీ మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, బట్ నేను ఒకసారి రీక్యాప్ చేస్తాను. మొన్న వినేసాగా మమ్మీ. మీరు విన్నారే, పాపం వెంకి వినొచ్చు. మీకు ప్యాంపర్ పాకెట్స్ నుంచి సర్టెన్ అమౌంట్ ఇస్తున్నాము. ఓకే, అది మీరు జస్ట్ మీ మీద, కేవలం మీ మీద మాత్రమే మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకుంటూ స్పెండ్ చేసుకోవాలి. అమౌంట్ ఎంత ఇస్తున్నారు? 8,000. 8,000 రూపీస్లో స్పెండ్ చేయాలి, అది కూడా నా మీద. యా, కంప్లీట్గా మీ మీదే. ఓకే ఓకే బ్రో, ఫస్ట్ అయితే మనం అడ్వెంచర్ చేద్దాం. ఓకే. మీకంత ఎక్సైట్మెంట్ ఉందో తెలియదు కానీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హౌ ఇట్ గోస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బేసికలీ ఇప్పుడు మీ ఫస్ట్ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. క్రేజీ ఉంది అసలు, చూస్తేనే భయం వేస్తుందండి. అది అది గాయస్, ట్రిప్ చాలా బాగుంది. స్కై డైవింగ్ అయితే యాక్చువల్లీ మీరు ఈ స్కై డైవింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ నా బకెట్ లిస్ట్లో 3 ఉండే. ఓకే. ఒకటి ఫండ్ రేసింగ్, స్కూబా డైవింగ్, ఇంకోటి స్కై డైవింగ్. ఓకే. ఆ 2 పాసిబుల్ కాదు కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నా చేతులకి చెమటలు ఎట్లా వచ్చినాయో చూడండి. మిమ్మల్ని ఎట్లా ఫ్లిప్ చేయగానే సో షాక్డ్ అనమాట. నాకు ఏం అర్థం కాలేదు ఒక్క నిమిషం. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అతను సడన్గా తిప్పేసరికి. కానీ ఇట్స్ క్రేజీ ఎక్స్పీరియన్స్ నిజంగా. కానీ నాకు కానీ హైట్స్ అంటే భయం లేకపోతే ఐ జస్ట్ గో రైట్ నౌ. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కానీ అంత పైకి వెళ్ళే లోపలే అట్టించట్టు వెళ్ళిపోతానని ఆగుతున్నాను. ఇది రియలైజేషన్. గాయస్, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడికి వచ్చి సూపర్ ఉంది మాత్రం, అంతే. సో స్కై డైవింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలిన మనీతో ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? తిందాం బ్రో, తిందాం తిందాం. నేనేదో రెస్టారెంట్ అనగానే ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ అనుకున్నాను. మీరు చాలా సింపుల్గా చేస్తారు, ఎందుకు ఇలా? అదేం లేదు బ్రో, నేను డైలీ చాలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంటాను ఓకే. ఫుడ్ టేస్ట్ చేయడానికి. అక్కడ మెనూలో 100 తిరిగిన పేర్లు కూడా ఏవో ఉంటాయి. నాకైతే చాలా డేస్ అయ్యింది హోమ్లీ ఫుడ్ తిని, తెలుగు ఫుడ్ తిని. అందుకే నేను నన్ను చూస్ చేసుకున్నాను. నిజమే బ్రో, మనం ఎంత 5 స్టార్ హోటల్స్కి వెళ్ళినా సరే ఎండ్ ఆఫ్ ద డే కంఫర్ట్ ఫుడ్ అని అంటే ముద్దపప్పు, ఆవకాయ, బంగాళదుంప ఫ్రై, టమాటా పప్పు, నిజమే. పచ్చి పులుసు, ఉలవచారు. ఈ టేస్ట్ అక్కడ రాదు. అంతే, డెఫినెట్లీ. లంచ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి? ట్యాంక్ బండ్ దగ్గర నాకు బోర్డింగ్ చేయను ఉంది. చెప్పండి బ్రో, లైక్ ఇన్ని ప్లేసెస్ ఉండగా వై హియర్? నువ్వు 15 years బ్యాక్ అనుకుంటా బ్రో, 6th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చా ఫ్యామిలీతో ట్రిప్కి. ఓకే. అప్పుడు వచ్చా బుద్ధి దగ్గరికి. 15 years అవుతుంది. మళ్ళీ 2 years నుంచి హైదరాబాద్లో స్టే ఉంటున్నా కానీ ఇప్పుడు కూడా వెళ్దాం 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 అనుకున్నా. ఛాన్స్ అండి ఇప్పుడు మీ త్రూ వచ్చింది మాకు. ఐఎమ్ హ్యాపీ. చాలా కూడా యాక్చువల్లీ చెప్పాలి అని అంటే లైక్ ఇదే నా ఫస్ట్ టైం నేను రావడం. ఓకే, నేను రావడం ఫస్ట్ టైం ఇక్కడ. ఇప్పుడు 3 ప్లేసెస్ అయిపోయినాయి. యా. అండ్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అడ్వెంచర్స్ చేసాం. ముందు రీఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది కొన్ని ప్లేసెస్. అండ్ లంచ్ చేసాం, మంచి ఫుడ్ తిన్నాం. ఎండింగ్ మాత్రం
పని చేద్దాం, షాపింగ్ ఎండ్ చేసేద్దామా? పదండి. మీకు ఏమన్నా డ్రీమ్ డెస్టినేషన్స్ ఉన్నాయా? ప్యారిస్ బ్రో. ప్యారిస్ ఎందుకు? చిన్నప్పటి నుంచి చూసా కొన్ని మూవీస్ లో, మన్మధుడు గానీ, రీసెంట్ గా అయితే సామాజ్ వరకు ఉన్న సాంగ్. యా సో నాకు ఐఫిల్ టవర్ కోసం వెళ్ళాలి, ప్యారిస్ విజిట్ చేయాలని ఉంది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండటంలో బెస్ట్ అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటి? బెస్ట్ అయితే ఇదే బ్రో. రీసెంట్ గా మేము వైరల్ అయిన తర్వాత వాళ్ళు చూపించెళ్ళావు, చాలా బాగా నచ్చింది. అండ్ మేము మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, ఈ డబ్బు వాళ్ళకి తెలియదురా. బాగుంది. అలానే వర్స్ట్ ఏమంటే ఈ ఫేక్ అకౌంట్స్, ఫ్రాడ్ అకౌంట్స్, అంటే నా అకౌంట్ మీద వేరే వాళ్ళు మెసేజ్ చేసి మీ నేమ్తో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా సేమ్ తీసుకున్నారా? షాపింగ్ అయిపోయింది అండ్ నియర్లీ ఇంకా 700 దాకా మిగిలింది. ఏం చేద్దామంటారు? నా ఫేవరెట్ కేఎఫ్సీతో ఎండింగ్ ఇచ్చేద్దాం. పదండి. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఈ అవుట్ఫిట్స్ నాకు నా బర్త్డేకి యూజ్ అవుతుంది, గిఫ్ట్ అనుకుంటా. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. లైక్ మా మోటో ఒకటే, we know that everybody deserves to be pampered. అండ్ ఈ అకేషన్ రావటం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. లెట్స్ గో, కేఎఫ్సీకి వెళ్ళిపోదాం. ఓకే డన్. బ్రో బెస్ట్ మార్నింగ్ నుంచి మాతో ట్రావెల్ చేశారు ప్యాంపర్ పాకెట్స్తో. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు, సీరియస్లీ. స్కై డైవింగ్ కోసం చెప్పాలి. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసా, క్రేజీ ఉంది అసలు, క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ ఒక మంచి తెలుగు ఫుడ్ తిన్నాం. తర్వాత 15 years బ్యాక్ ఎక్స్పీరియన్స్ చేసిన బుద్ధ స్టాచ్యూ దగ్గరికి మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసాం. అది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అనుకోండి. అండ్ మై వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్, మై ఫేవరెట్ బ్రాండ్ స్నిచ్. అందులో షాపింగ్ చేయడం, అది నాకు బర్త్డే గిఫ్ట్గా ప్రజెంట్ చేయడం, అది హ్యాపీ. అండ్ ఫైనల్లీ కేఎఫ్సీ, ఆబ్వియస్లీ నాకు చాలా ఇష్టం అనుకోండి. సో ఈరోజైతే చాలా బెస్ట్ డే అని చెప్పొచ్చు, ఎందుకంటే డే మొత్తం బెస్ట్ ఫీల్ వచ్చింది. అండ్ మీరు కూడా నాలాగే ఇలాంటి మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ టు ప్యాంపర్ పాకెట్స్ ఛానల్. అండ్ కింద మెయిల్ అండ్ డిఎం చేస్తాను, వాటిని మీరు మెసేజ్ చేయండి. మీరు కూడా నాలాగే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.